అవని అవనీని అయితే కలడానికి శ్రీకర్ వస్తూ ఉంటాడు. ఇక అవని అయితే శ్రీకర్తో ఇలా అంటూ ఉంటుంది, మీ అన్నయ్యతో ఆ బిజినెస్ డీల్ అలా కంపెనీ కొలాప్స్ అవ్వడానికి సంతకం ఎవరు పెట్టించారో కనుక్కోవాలి అని అవని అంటూ ఉంటుంది. అలా శ్రీకర్తో అలా అవని మాట్లాడుతూ ఉండగా ఆ పక్కన అలా అవ్వదు చక్రధర్ గారు, మీరు తొలి ఒకలా మాట్లాడి ఇప్పుడు ఒకలా మాట్లాడితే ఎలా అని అనేసరికి అవని అటుగా చూస్తూ ఉంటుంది. అతన్ని చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈయనే కదా ఆ రోజు మా కంపెనీకి వచ్చి మా ఆయనతో సంతకం పెట్టించారు అనైతే చూసి షాక్ అవుతూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని. ఇక అందులో ఆ మనిషి ఉండడం చూసి ఇక శ్రీకర్తో అంటూ ఉంటుంది, ఏంటి వదిన అంత షాక్ అయ్యావు అని అనేసరికి శ్రీకర్ ఇతనే మీ అన్నయ్యతో ఆ రోజు సంతకం పెట్టించుకునేది ఇతనే అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే అవునా వదిన అని అనేసరికి అవును ఖచ్చితంగా ఇతనే నాకు గుర్తుంది అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. చక్రధర్ అతని కాస్త అయితే శ్రీకర్ చూసేసరికి అలా అవ్వదు చక్రధర్ గారు అని అంటూ ఉంటాడు. అదేంటి అలా అంటున్నాడు అనైతే షాక్ అవుతూ ఉంటాడు శ్రీకర్. ఇక అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి చక్రధర్ అంటున్నాడు అని చెప్పేసి అంటాడు శ్రీకర్. ఏమో ఒకసారి ఫాలో అవుదాం పదా అని చెప్పేసి ఇతన్ని ఫాలో అయితే మనకి తెలుస్తుంది అని చెప్పేసి అంటూ అవని శ్రీకర్ అయితే అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. అతన్ని ఫాలో అవుతూ అతన్ని అయితే చూస్తూ ఉంటారు. ఇక అవని ఏదో వాళ్ళని ఫాలో అవుతూ అతను ఎక్కడ ఆగాడో అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ కలిసి అతన్ని ఫాలో అవుతూ అతని వెనకాతల వెళ్తూ ఉంటారు. ఇక శ్రీకర్ అయితే అవనితో వెళ్తూ అసలు చక్రధర్ ఎవరు అయ్యి ఉంటారు, పల్లవి వాళ్ళ నాన్న అయి ఉంటాడా అనేది అనుమానిస్తూ ఉంటాడు. ఇక డోర్స్ ఓపెన్ చేసి లోపలికి చూడగానే అక్కడ చక్రధర్ కనిపిస్తూ ఉంటాడు. అలా చక్రధర్ అతను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు శ్రీకర్. ఇక చక్రధర్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఏంటి అని అయితే కంగారు పడి అలా చూస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే చక్రధర్ మామయ్య ఇదంతా చేశాడా అని అయితే షాక్ అయ్యి అలా చూసేసరికి అసలు అని అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. నాకు తెలుసు వీళ్ళిద్దరు తల్లి పిల్లే చేసుంటారు అని. ఇక శ్రీకర్ అయితే షాక్లో అలా ఉండిపోతాడు. చక్రధర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ వైపు చూస్తూ